హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హన్సిక వ్లాగ్స్. పోలీపాడ్యమి పూజా విధానాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోలీపాడ్యమి ఏ రోజు వచ్చింది, మనం తులసికోట దగ్గర పోలీ దీపాలని ఎలా వెలిగించుకోవాలి, పోలీపాడ్యమి పూజా విధానం ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇవన్నీ షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పోలీపాడ్యమి అనేది కార్తీక మాసం పూర్తయిన తర్వాత మార్గశిరంలో వచ్చే ఫస్ట్ రోజుని మనం పోలీపాడ్యంగా పరిగణించుకొని ఆ రోజు పోలీ దీపాలు అనేది వెలిగించుకుంటారు. పోలీపాడ్యమి విశిష్టత ఏంటి అంటే, మనం కార్తీక మాసం అంతా పూజ చేయలేని వాళ్ళు, ఆడవాళ్ళకి కొన్ని అడ్డంకులు అనేవి ఉంటాయి కదా, అంతేకాకుండా అనారోగ్యంతో హెల్త్ బాగాలేక చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు పోలీపాడ్యమి దీపాలు అనేది వెలిగించుకుంటే చాలా మంచిదండి. కార్తీక మాసంలో మొత్తం అంతా చేసుకున్న పుణ్యం అనేది మనకి లభిస్తుంది. అది ఏరు దగ్గరైనా, కులం దగ్గరైనా, బావి లేదా ఇంట్లో తులసికోట దగ్గర, తులసికోట ఆనవాయితీ లేని వాళ్ళు ఈ విధంగా శివుని పటం ముందైనా వెలిగించుకోవచ్చండి పోలీ దీపాలు అనేది. పోలీపాడ్యమి దీపాలు వెలిగించుకోవాలి అంటే మనము తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసి, ఆ రోజు తలకి షాంపూ అనేది పెట్టకూడదండి. పెట్టకుండా తలస్నానం చేసిన తర్వాత మనం ఇంట్లో పూజ మొత్తం చేసుకున్న తర్వాత ఈ పోలీ దీపాలు అనేది 5:30 లోపే వెలిగించుకోవాలి. మనం తులసికోట దగ్గర వెలిగించుకుంటున్నప్పుడు ఫస్ట్ అక్కడ మొత్తం అంతా క్లీన్ చేసుకొని తులసి కోటను పూజించుకున్న తర్వాత అక్కడ తులసికోట దగ్గర మనం పసుపుతో అలుక్కున్న తర్వాత అష్టదళపం ముగ్గు వేసుకున్న తర్వాత 4 పక్కల దిగ్బంధన అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా మంచిదండి. ఇలా వేసుకున్న తర్వాత మనం అష్టదళపం ముగ్గుకి పసుపుతో అలంకారం చేసుకొని ఒక స్టీల్ బేషన్ తీసుకొని, స్టీలు, ఇత్తడి, వెండి ఏదైనా తీసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న వాటిని తీసుకొని ఆ స్టీల్ బేషన్కి మనము పసుపుతో ఈ విధంగా పూసుకున్న తర్వాత గంధము, పసుపు, కుంకుమలతో బొట్టు పెట్టుకొని, ఎందుకంటే మనం గంగాదేవికి పూజ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం అంతా బొట్లు పెట్టుకున్న తర్వాత పసుపు, కుంకుమ, గంధము అంతా వేసి వాటిలో గంగాదేవిని ఆవాహనం చేసుకోవాలి. గంగాదేవిని ఆవాహం చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ పసుపు ముద్దతో గణపతిని అనేది చేసుకొని, గణపతిని పూజ చేసుకున్న తర్వాత మనం పోలీ దీపాలు అనేది వెలిగించుకోవాలి. ఇలా పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకొని ఓం గణపతాయ నమః అని పూజ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము పూలతో అలంకారం చేసుకోవాలి. ఆయనకి కుంకుమతో బొట్లు పెట్టుకొని నైవేద్యం సమర్పించుకొని, ఈ పోలీపాడ్యమి రోజు మనము అన్నమైనా చేసుకోవచ్చు, వడపప్పు అయినా ఏదైనా పలుకులుగా ఉంటుందా కాబట్టి వడపప్పు వీలున్న వాళ్ళు వడపప్పు చేసుకోవచ్చు, లేదా అన్నమైనా పెట్టుకోవచ్చు. అన్నం కూడా పలుకుల్లాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గణపతిని చేసుకొని మనం గంగాదేవికి పూలతో అలంకారం చేసుకొని ఆమెకి పసుపు కుంకుమ సమర్పించుకున్న తర్వాత వినాయకునికి అక్షంతలు వేసి తర్వాత గంగాదేవికి కూడా మనం అక్షంతలు సమర్పించుకొని నైవేద్యం సమర్పించుకొని పోలీ దీపాలు అనేది మనం ముందు రోజు ఆవు నేతిలో నానబెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతుంది, చాలా ఈజీగా కూడా వెలుగుతుంది. ఈ పోలీ దీపాలు అనేది మనము అరటి డొప్పలో అయినా వెలిగించుకోవచ్చు. అరటి డొప్ప లేని వాళ్ళు డిస్పోజబుల్ అరిటాకు అలా ఏవైనా వస్తాయి కదా, వాటిలో అయినా వెలిగించుకోవచ్చండి. అరటి డొప్పలో వెలిగించే వాళ్ళు అరటి డొప్పకు కూడా పసుపు పూసి ఇలా గంధంతో బొట్లు పెట్టుకున్న తర్వాత పోలీ దీపం అనేది వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించుకున్న తర్వాత మనము నైవేద్యం అన్నీ సమర్పించుకొని దీపం, ధూపం, గంగాదేవికి పూజ చేసుకొని గంగాదేవిని మనము వేడుకున్న తర్వాత పోలీ దీపాలు వెలిగించుకొని నీటిలో వదలాలి. వదిలిన తర్వాత మనం గంగాదేవికి నమస్కారం చేసుకుంటూ ఆ పోలీ దీపాలని కొంచెము 3 సార్లు ముందుకు అలా నెట్టాలి. అలా నెట్టిన తర్వాత పోలీపాడ్యమి కథ చదువుకుంటే మంచిది. అలా చదువుకోలేని వాళ్ళు ఆ కథ విన్నా కూడా చాలా మంచిది. అలా మేము పూజ చేసుకోలేము, మాకు చదువుకోవడం రాదు అన్న వాళ్ళు గణపతిని ఓం గణపతాయ నమః అని ఎన్నిసార్లు అనుకున్నా మంచిదండి. ఈ విధంగా చేసుకొని తల్లి, నేను ఈ పోలీ దీపాలు అనేది వెలిగించుకొని నిన్ను మనస్ఫూర్తిగా స్వర్గానికి అనేది పంపుతున్నాను తల్లి అని మనం పోలీదేవిని నమస్కారం చేసుకోవాలి.
ఈ విధంగా మనం మొత్తం అంతా పోలి దీపాలు వెలిగించుకున్న తర్వాత ఆ దీపము కొండెక్కిన తర్వాత ఆ నీటిని మనం తులసి చెట్టు దగ్గర అయినా వేయచ్చు. పసుపుని నీటిలో కరగదీసి ఆ నీటిని కూడా మనం తులసి చెట్టు దగ్గర సమర్పించుకోవచ్చు. ఈ విధంగా మనం పోలి పాడ్యమి దీపాలు అనేది తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా నదీ తీరాన ఏ విధంగా వెలిగించుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ విధంగా అయితే నేను పోలి పాడ్యమి రోజు దీపాలను అనేది వెలిగించుకుంటున్నాను. ఈ వీడియో మీకు ముందుగా షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కన్నా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ మై ఛానల్.